హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. మన ఛానల్ చూసేవాళ్ళు ఏ టైంలో చూస్తారని ఇందాక చూపించారు. ఇదంతా కూడా టీవీలో, మొబైల్లో, ట్యాబ్లెట్, కంప్యూటర్లో చూసేవాళ్ళు. ఇదంతా కూడా ఏజ్ జెండర్ అంటే ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు. ఇది మగవాళ్ళు, ఆడవాళ్ళు, వేరే వాళ్ళు అందరు కలిపి చూసేది పర్సంటేజ్ చూపిస్తుంటారు. ఇండియాలో, యునైటెడ్ స్టేట్స్, కువైట్లో పర్సంటేజ్. ఈ గిన్నెలు దమ్ముకునే కాడ వ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే బాగుంది వ్యూ. ఎప్పుడు మీకు కిచెన్లో చేస్తుంటాను. ఏంటండి జీవితము నాకు ఒక్కదానికేనా? ఎప్పుడు ఇలా అనిపిస్తుంది మీకు కూడానా? ఏంటంటే వంట, గిన్నెలు, పిల్లలు, క్లీనింగ్లు, అంతేనా లైఫ్? ఇంకా ఎప్పుడు ఇంతేనా? పొద్దున్న లేచిన దగ్గర నుండి మన జీవితాలు. నాకు ఒక్కదానికైనా ఇట్లా అనిపిస్తుంది మీకు కూడానా? నాకు నిజంగా ఇప్పుడే కాదు, ఎప్పుడు అట్లా అనిపిస్తుంది. అందుకే బిజీగా ఉంటాను, ఏ ఆలోచన రాకుండా. ఇప్పుడు గిన్నెలు దమ్ముకొనికే వచ్చినాను. సరే ఆ ఫీల్ డైరెక్ట్ ఒకసారి మాట్లాడేద్దాం అనేసి బెల్ కొట్టినారు. వ్లాగ్ కట్ చేస్తా, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం. వచ్చి తెచ్చిచ్చిందా? ఇదే జీవితం అని వీడియో చేస్తున్నా, అంతలోపల నువ్వు వచ్చినావు. కాదే, మనిషి జీవితం ఎప్పుడు ఇంతే నాని. ఇలా నాకు ఈ రోజే కాదండి, ఇది మ్యారేజ్ డే బిఫోర్ డే 16th కదా మా మ్యారేజ్ డే. నేను 15th వీడియో షూట్ చేశాను. ఎప్పుడు చిన్నప్పుడు కూడా అందరినీ చూసి ఇలా ఉంటే బిజీగా ఉంటేనే జీవితం పర్ఫెక్ట్ కరెక్ట్ ఏమో అనేసి, నేను చదువుకోలేదని చెప్పా కదా, 10th వరకే చదివాను. అందుకనేసి పని చేయాలి, పని చేసి బిజీగా ఉండాలి, 1 minute కూడా టైం వేస్ట్ చేయకూడదు అనే ఒక ఫీల్ మొదలు పెట్టుకున్నానండి. ఈ రోజుటి వరకు నేను ఎంత బిజీగా ఉంటానంటే, ఈ రోజుటి వరకు కాదు, గత 3 సంవత్సరాలు కొంచెం అంత డిస్టర్బ్ అయిపోయింది నాది మైండ్ అంతా. దీన్ని మళ్ళీ డైలీ బేసిస్ వ్లాగ్ చేసుకుంటూ షార్ట్స్ వీడియోలు ఎందుకు పెడుతున్నానని చెప్తున్నా. నేను ఎలా బిజీగా ఉండాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఇంకోళ్ళు వచ్చి మనల్ని ఎవ్వరు మోటివేట్ చేయరు. అదే మెయిన్ ఇందులో నేను చెప్పేది. మనకి ఏ ఫీల్ వచ్చినా మనకు ఇంకోళ్ళకి బాధ చెప్పుకుంటాం, ఎవ్వరు ఏమీ అర్థం చేసుకోరు మన ఫీలింగ్స్ను, మన కష్టాలు. మనకు మనమే ఎలా సాల్వ్ చేసుకుంటామో, ప్రతి ఫీలింగ్, బాధ ఉంది, టైంపాస్ కాలే, బోర్ కొడుతుంది, డిసప్పాయింట్గా ఉన్నాము, లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వీటన్నిటిని దాటాలి అంటే మనము ఖాళీగా కూర్చోకుండా బిజీగా ఉండాలి. ఇదే మా గురువు గారు వాళ్ళ శిష్యులు నాకు చెప్పింది అప్పట్లో. ఎప్పుడు ఏమన్నా బాధ చెప్తే ఖాళీగా ఉండద్దు, బిజీగా ఉండు, అల్మార్లు తీ, సర్దు, ఇలా నేర్పించారండి. మా గురువు గారు ఆశ్రమానికి వెళ్తే చూస్తాను కదా, వాళ్ళు మెడిటేషన్ రాత్రులు చేసుకుంటారు, పగులు ఒక్కరు కూడా ఖాళీగా ఉండరండి. ఎవరిని కలవాలన్నా కానీ వాళ్ళ చేసే పని దగ్గరికి వెళ్ళి కలవాలి. అక్కడికి వెళ్తే మోటివేషన్ వస్తుందండి. నన్ను మా గురువు శిష్యులలో నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏమనేవాళ్ళంటే, నీ జీవితం కిచెన్కి అంకితం, నువ్వు వంటలే చేసుకుంటుంటావు అని సరదాగా ఎగతాళి చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి నిజంగా అక్కడికి మనం ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ఏం నేర్చుకున్నామంటే, నేను నేర్చుకున్నది ఇదే. నీ మెయిన్ మెడిటేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా మా గురువుగారి ఆశ్రమంలో బయటికి చూపియరనమాట. ఎవరు ఏం చేస్తున్నారు అనేది పోతే ఎట్లా అనిపిస్తుంది అంటే, వీళ్ళది కూడా ఒక సంసార జీవితమే కదా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కిచెన్లో ఒక మాతాజీ ఉంటారు, జగదీశ్వర మాతాజీ అని. 5:30కు లేచి తను సాయంత్రము మళ్ళీ 8:30 వరకు ఆమె కిచెన్లోనే ఉంటుంది. ఆమె ఎప్పుడు మెడిటేషన్ చేసుకుంటుంది చెప్పండి? ఆమెను అడిగాను కూడా నేను ఒకరోజు, ఇంత పని చేస్తారు మాతాజీ మీకు, ఇంకా మా చిన్నప్పటి నుండి చూస్తున్నాము, మీకు ఎక్కడిది ఇంత ఓపిక అంటే, నా కోసం చేస్తే మనకు ఎనర్జీ రాదు, వేరే వాళ్ళ కోసం అయితే ఎనర్జీ వస్తుంది అని. అలాంటి మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి. నాకు ఎప్పుడైనా పని చేయబుద్ధి కాకపోతే ఇలా వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటానండి. పగులు మాత్రమే మెడిటేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోరు అక్కడ, వాళ్ళు రాత్రి మెడిటేషన్లు చేసుకుంటారు. పగులంతా ఇదే. గురువుగారి ఆశ్రమంలో నేను ఇన్ని రకరకాల వంటలు చేయటం కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్న. వంటలు అంటే వంటలు కాదు, మనిషికి చేస్తారండి. మనిషికి పేషెంట్ అంటే పేషెంట్కి చేస్తారు, ముసలోళ్ళు అంటే ముసలోళ్ళకి చేస్తారు, ఎవరన్నా ఏదన్నా ఫుడ్ తినకూడదంటే వాళ్ళకి సపరేట్గా చేస్తారు. అలా ఆశ్రమవాసులే చేస్తున్నప్పుడు సంసారం చేస్తున్న మనం చేయలేమా? నా గురూజీ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను, మా గురువుగారి ఆశ్రమంలో యాక్చువల్గా కిచెన్లో వీడియో కూడా తీసుకుంటే
నేను అది ఇంకా అప్లోడ్ చేయలేదు. మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వంట చేసుకోవచ్చు, అంత ఫ్రీడమ్ ఉంటుంది. అది మాకు ఒక పెద్ద మా ఫామ్ హౌస్ అనుకోవచ్చు. వెళ్తే అంత విశ్రాంతి ఉంటుంది అక్కడ. మా గురువుగారు ఇల్లు లాగా చూసుకోండి అంటారు, మా ఆశ్రమాన్ని ఇల్లు అనుకుని ఉండండి అని. కానీ అక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడరు, నేను కూడా ఇష్టపడను. ఏంటంటే మనకు సంసార బాధ్యతలు ఉన్నాయి అని. అందుకనే నేను ఎప్పుడు ఎవరితోనైనా డిస్కస్ చేసినప్పుడు ఫ్రెండ్స్తో ఏమంటారు, పిల్లల దగ్గర ఉండాలి అది ఇది మాట్లాడితే నాకు అవసరంలో నేను అనుకోలేదు ఏ రోజు కూడా పిల్లల దగ్గర లైఫ్లో సెటిల్ అవ్వాలని. నేను మా గురువుగారి ఆశ్రమంలోనే ఉంటాను అని. ఎందుకు చెప్తున్నానంటే మనము ఎంత అనుకుంటామో ఆ మాటకు అంత స్టిక్ అవుతాము. యాక్చువల్గా అట్లా అనుకోకుంటే మనం ఏదైనా అవ్వము. మనం మన పిల్లల కాడే ఉండాలని ఒక మైండ్ సెట్టింగ్ పెట్టుకుంటే వాళ్ళ కాడే ఉండిపోతాము. వాళ్ళని ఎందుకంటే ఇబ్బంది పెట్టాలి ఫ్యూచర్లో పిల్లలను. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేసరికి ఒక్కొక్కరు 28-30 ఏళ్ళకి చేసుకుంటున్నారు. ఇంకా మనల్ని చూసుకుంటారా, వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారా? ఈ గిన్నెలన్నీ పెడుతూ మీకు ఈ టాపిక్ చెప్తున్నా. ఈ కారిడార్ అంతా నేను ఎంత బాగా సెట్ చేసుకున్నాను కదా. గిన్నెలు తోమడానికి ఒక రూము, తర్వాత బట్టలు పిండడానికి ఒక రూము, వంట చేయడానికి ఒక రూము. అంటే మనము అనుకుంటాం కదా, నాది 2 బెడ్రూమ్ అనమాట. సో ఏమనిపిస్తుంది అంటే ఒకరోజు అనిపించింది ఇది 2 బెడ్రూమ్ అని ఎందుకు అనుకోవాలి. వంటిల్లు ఒకటి, హాల్ ఒకటి, డైనింగ్, బట్టలు పిండడానికి ఒకటి, కారిడార్ ఒకటి, అంటే టైంపాస్కు లాన్ లాగా పెట్టుకున్నాం కదా. గిన్నెలు దొమ్మే రూము, బాత్రూమ్లు 2, ఇవన్నీ ఇన్ని గదులు ఉన్న ఇల్లు. మనం ఎవరైనా అట్లా ఆలోచిస్తాం? అసలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటాం, లేదా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనే కంటే మొత్తం అన్ని రూమ్లు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం అందరం కంఫర్ట్గా ఉంటామండి. మనకు చిన్న ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది అని ఆలోచన లేకుండా చెప్తున్నాను. ఇంకా ఈరోజు నా షార్ట్ వీడియోలో ఒకరు నాకు కామెంట్ పెట్టారు, వేడి వస్తువులు ప్లాస్టిక్ దాంట్లో వేయద్దు, చల్లారనక పెట్టుకో. ఇవన్నీ చూస్తా పోతా ఉండాలండి. ఎవరింట్లో ఎవరెట్లా పని చేసుకొని వీడియోలు పెడుతున్నారో వాళ్ళ ఇష్టము. సలహాలు ఇవ్వడానికి అందరూ వస్తారు, ఎగతాళి చేయడానికి వస్తారు యూట్యూబ్లో. ఏం అవసరము? మేము వీడియో పెట్టాము చూసుకోండి, నచ్చితే బాగుందనాలి. లేదా నేను ఏ డబ్బాలో వాడతా, ఇంకా వేరే వాళ్ళు కూడా చేశారు, నేను చూసిన. అల్యూమినియం గిన్నెలు వాడుతున్నావేంటి, అవి ఇంకా తీసేయలేదు, అవి బాగుండవు, అవి వాడకూడదు, తీసేయి, ఇలాంటి సలహాలు ఇస్తారు. నన్ను కూడా అండి బంధువులు స్టార్టింగ్లో అనేవాళ్ళు, ఏంది పోపుల గంటకు కాడ ఇరిగినది వాడినావు నువ్వు, అట్లాంటివి వాడవే అంటే. వాళ్ళకు నా మాటల కంటే కూడా నా సామాన్ మీద ఫోకస్ ఉందనిపిస్తుంది. ఇంకొక ఆవిడ నాకు ₹1,00,000 అప్పు ఇవ్వాల్సిన ఆవిడ నాకు ఆ రోజు ఫోన్ చేసి, ఏంది నువ్వు ఇంకా స్టీల్ స్టవ్ వాడుతున్నావా, నేను ఎప్పుడో గ్లాస్ స్టవ్ వాడుతున్నాను అని. ఇప్పుడు నాకు ₹1,00,000 అప్పు మాత్రం ఎగరగొట్టినారు. ఇలా ఉంటారండి. నువ్వు ఎవరు ఏం వస్తువులు వాడితే మనకెందుకు? వీడియో పెట్టినామా, చూసినామా, నచ్చిందా, పోతా ఉండాలా. ఎవరికైనా చెప్తున్నాను, ఒకరింటికి వెళ్ళి నువ్వు ఇంకా ఇదే వాడుతున్నావా, ఇంకా ఇది మార్చుకోలేదా అని. ఎందుకంటే నేను ఒకప్పుడు సొంతం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏదన్నా అట్లా మాట్లాడితే నన్ను మా గురువు శిష్యులు బాగా అరిచేవాళ్ళు అనమాట. సో మనలాగా ఇంకోళ్ళు ఉండాలి అని అనకూడదని చెప్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది. మీరు ఏదన్నా అనుకుంటే మైండ్లో అనుకోండి, వాళ్ళని డైరెక్ట్గా అనకండి. బాయ్, సీ యూ.